మనం గత వారంలో మండలికి కొత్తగా ఒక వ్యక్తి పరిచయమైనటువంటి దాదా చాంజీ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన గురించి మరొక్కసారి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఆయన మొట్టమొదటి బాబా చరిత్ర రాసినటువంటి వ్యక్తి, ప్రథమ కార్యదర్శి కూడా, మొట్టమొదటి కార్యదర్శి కూడా చాంజీయే. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. బాబా ప్రతి విషయాన్ని ఆయన చేత రాయించి కింద సంతకం చేసేవారట. తర్వాత ఆయనని 2 సార్లు బాబా మరణం సమీపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని 2 సార్లు బాబా రక్షించానని చెప్పారు. మొట్టమొదటిసారి మనకు తెలుసు, మనం గత వారంలో ఆయన తన భార్య ఎంతో ప్రేమిస్తాడు అతని భార్యని. అటువంటి అతన్ని వదిలేసి ఆమె మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఆ బాధను తట్టుకోలేక ఇతడి పేరు హోర్ మస్జీ దాదా చాంజీ. అతడు సముద్ర తీరానికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఆ సమయంలో బాబా వచ్చి అతన్ని, నువ్వు చింతించవలసినటువంటి అవసరం లేదు, నువ్వు నా కార్యక్రమంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఆక్రమించవలసినటువంటి అవసరం ఉంది, కాబట్టి నువ్వు నీ విషయాల గురించి ఆలోచించద్దు, చింతించద్దు. నువ్వు అనుకునేటటువంటి ఆనందం కాదు, ఆనంద మహాసాగరంలో ఓలలాడవలసినటువంటి నీకు ఆ అదృష్టం రాసి పెట్టి ఉంది అని చెప్పి బాబా చెప్తారు. ఇంకా ఈ వారంలోకి వస్తే, ఈ సంఘటన జరిగినటువంటి మర్నాడు బాబా ఉదయం అస్తమితంగా తిరుగుతూ ఉంటారు. నావల్ తలాతి స్నేహితుడితడు చాంజీ. బాబా నావల్ తలాతిని పిలిచి దాదా చాంజీని తీసుకుని రమ్మని చెప్తారు. దాదా చాంజీ వచ్చి తన బాధలన్నీ చెప్పుకుని బాబా దగ్గర భోరున విలపిస్తాడు. అప్పుడు బాబా అతన్ని లేపి అతని బుగ్గలు నిమిరి ఏమంటారంటే, అన్నీ వదిలి నా దగ్గరకు వచ్చేసేయని చెప్తారు. 31 ఏళ్ల వయసున్నటువంటి దాదా చాంజీ బాబా దగ్గరకు తరచు రావడం సంభవిస్తూ ఉంటుంది. అతడి పేరు చాంజీ అని బాబాయే ముద్దు పేరు పెట్టుకుంటారు. చాంజీ బంధువులు కూడా బాబా దగ్గరికి వచ్చి బాబా శిష్యులవుతారు. తమ జీవితాన్ని బాబాకు అంకితం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అంతకు ముందు సంభవించినటువంటి తన వివాహం తర్వాత సంభవించినటువంటి అతనికి వచ్చినటువంటి కష్టాలు, బాధలు అన్నీ నెమ్మదిగా మర్చిపోతూ ఉంటాడు ఈ దాదా చాంజీ. అతనిది నిజంగా క్షమ నిండినటువంటి హృదయం, దయార్ద్ర హృదయం. కాబట్టే అతడు తనని మోసం చేసినటువంటి భార్యని, తర్వాత అతని స్నేహితుడిని కూడా ఎప్పుడు కూడా ద్వేషించి ఎరుగడు. అదే సమయంలో బాబాకు ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడు. అర్దేషీర్ కోధారా మీరాని అతని పేరు. ఇతడు కూడా ఈ చాంజీ బాబాని కలుసుకున్నటువంటి సమయంలోనే బాబాకు దగ్గరవుతాడు. కానీ అతడు బాబాని నిజంగా బాగా వేధిస్తూ ఉంటాడు, నాకు భగవదైక్యాన్ని ప్రసాదించు అని చెప్పి. అసలు భగవదైక్యం అంటే ఏమిటో నిజంగా తెలియదు. నిజంగా తెలిస్తే మనం అంత సాహసించమన్నమాట. కానీ అతడు అమాయకంగా ప్రతిసారి బాబాని కలిసినటువంటి ప్రతిసారి కూడా నాకు భగవదైక్యాన్ని ప్రసాదించండి, ఎందుకు ప్రసాదించరు, నాకు కొన్ని డిమాండ్ చేస్తూ ఉంటారట. బాబా ఏం చెప్తారంటే, దానికి కావలసినటువంటి యోగ్యతను సంపాదించాలి, దానికి సంసిద్ధులుగా ఉన్నటువంటి వ్యక్తులకే అది ప్రాప్తమవుతుంది అని చెప్పినా కూడా అతడు బాబాను వేధించడం మానడు. అతడి మొండి పట్టుదల, అమాయకత్వం చూసి విసుగు చెందినటువంటి బాబా ఏం చెప్తారంటే, నీకు నిజంగా భగవదైక్యం కావాలా, అది అనంతమైనటువంటి మహాసాగరం. ఆ సాగరం నీ హృదయము అనేటటువంటి ఒక చిన్న గిన్నెలోకి తీసుకురావడమే అది భగవదైక్యం జరిగినట్లు.
కాబట్టి ఆ సమయంలో ఆ మహాసాగరంని హృదయం అనేటటువంటి ఒక చిన్న గిన్నెలోకి వచ్చినప్పుడు అది పగిలిపోవచ్చు. కాబట్టి దానికి నా బాధ్యత లేదు అని చెప్తారు. అప్పుడు అర్ధేషేద్ గ్రహిస్తాడు. ఏమని అంటే ఆ భగవదైక్యము అంటే మరణము అని చెప్పి. ఈ ఆలోచన రాగానే అతడికి భయం వేస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ భగవదైక్యం గురించిన విషయం ఎత్తలేదు అతడు. మళ్ళీ ఈ సమయంలోనే మరొక వ్యక్తి బాబా దగ్గరికి వస్తాడు. అతడి పేరు ఖైకుస్రు యాస్పండియార్. యాస్పండియార్ అనే పేరు మనం గతంలో కూడా విన్నాం. అతడు వేరు, ఇతడు వేరు. ఇతడినే బాబా రావు సాహెబ్ అంటారు. రావు సాహెబ్ అంటే మనకి గుర్తుండే ఉంటుంది, బాబా మండలి సభ్యుడు అని చెప్పి మనకు తెలుసు. ఇతడు కూడా బాబాని గురించి విని 1922లోనే బాబా దగ్గరికి వస్తాడు. ఇది మనం జరిగేటటువంటి ఈ సంవత్సరం 1924వ సంవత్సరం. ఈ 1922వ సంవత్సరంలోనే మంజిల్ మీమ్లో బాబా ఉన్నప్పుడు ఇతడు బాబా దగ్గరికి వచ్చి దర్శనం కోసం వస్తాడు. కానీ బాబా ఆ సమయంలో ఎవరిని కలుసుకోవడం లేదు కాబట్టి బాబాని దర్శించుకునేటటువంటి అవకాశం అతనికి లభించదు. అప్పుడు అతడికి చాలా కోపం వస్తుంది. ఏమిటి, నన్ను గుర్తించలేదు బాబా, అటువంటిది అతడు గొప్పవాడని నేను ఎలా నమ్మను? కాబట్టి నేను మెహర్ బాబా దర్శనానికే రాను, ఇంకా అతడిని ఎప్పుడు కూడా నేను దర్శనం చేసుకోను అని చెప్పి చాలా కోపంతో పగతోటి ఉంటాడు. బాబా మీద చాలా కోపం వస్తుంది. ఒకరోజు రాత్రి బాబా అతడి కల్లో కనపడి, సద్గురు న్యాయస్థానంలో చేరాలి అంటే కుక్కలా జీవించాలి అని చెప్తారు. కుక్క ఎప్పుడైతే మనం తరిమి కొడతామో అది మళ్ళీ వస్తూ ఉంటుంది మన దగ్గరికి తోకాడించుకుంటూ. అది మళ్ళీ మనం తరిమి కొట్టినప్పటికీ కూడా దానికి ఇష్టమైతే అది మళ్ళీ తిరిగి రావడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగా ఒక సద్గురు న్యాయస్థానంలో భక్తుడు ప్రవేశించాలి అంటే కుక్కలాంటి జీవితాన్ని గడపాలి అని బాబా చెప్తారు. అంటే నిన్ను దూరంగా తరిమి కొట్టినప్పటికీ కూడా ఆ తిరిగి ప్రవేశం కోసం ప్రాధేయపడాలి అని చెప్పి బాబా హెచ్చరిస్తాడు అతన్ని. ఈ కళ వచ్చిన తర్వాత రావు సాహెబ్లో కొంత మార్పు వస్తుంది. ఏమిటి ఇలాంటి కళ వచ్చింది అని చెప్పి 1924వ సంవత్సరంలో రావు సాహెబ్ బైదుల్ని కలిసి అతన్ని బాబాని దర్శనం ఇప్పించమని చెప్పి అర్థిస్తాడు. అప్పుడు బాబా దగ్గరికి రావు సాహెబ్ని బైదులు తీసుకువస్తాడు. రావు సాహెబ్ని చూసి బాబా నీకేం కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు కేవలం నీ దర్బార్లో స్థానం మాత్రమే నాకు కావాలి అని చెప్పి అతడు సమాధానం చెప్తాడు. అప్పుడు బాబా ఆ సమయం త్వరలోనే వస్తుంది, అప్పుడు నిన్ను పిలుస్తాను, ఈ మధ్యలో నువ్వు అన్నీ సర్దుకుని నువ్వు దానికి సంసిద్ధంగా ఉండవలసింది. ఆ కబురు నీకు రేపైనా రావచ్చు, ఒక 15 రోజుల తర్వాతైనా రావచ్చు, లేదా ఒక 4 నెలల తర్వాతైనా రావచ్చు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సంసిద్ధుడుగా ఉండాలి అని చెప్పి బాబా రావు సాహెబ్నికి మనసు ఊరట కలిగిస్తారు. అప్పుడు అతడి బాబా మీద ఉండేటటువంటి కోపం కూడా మటుమాయమవుతుంది. బాబా దర్బార్లో ప్రవేశించడానికి అతడు ఆ బాబా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ 1924వ సంవత్సరం జనవరి నెలలో గురించినటువంటి విషయాన్ని మనం చదువుకుంటున్నాం. బాబా ఈ జనవరి నెలలో అధిక మాసం చాలా సమయం అంతా కూడా ఏకాంతవాసంలో గడుపుతారు. ఇది ఇంతకు ముందే చెప్పుకున్నాం, బరూజా భవనంలో బాబా ఉన్నారు. కేవలం బెహ్రంజీ గుస్తాజీ మాత్రమే బాబా దగ్గర ఉంటారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా బాబా తమ స్వస్థలాలకి పంపించి వేస్తారు అంతకు ముందే. కానీ అప్పుడప్పుడు ఎప్పుడు పిలిస్తే వాళ్ళు రావడానికి సంసిద్ధంగా ఉంటారు. ఆ నెలలోనే బాబా కొంతమందిని లోనావాలా నుంచి, తర్వాత అహ్మద్ నగర్ నుంచి కొంతమందిని పురుష మండలి వారిని పిలుస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాతే బాబా ఒక విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్తారు. ఏమనంటే, ఎవరైతే తమకు తాము పూర్తిగా నాకు అంకితం అవడానికి ఇష్టపడతారో, అలాగే నాకు అర్పించుకునేందుకు సంసిద్ధులుగా ఉంటారో వాళ్లే నాతో ఎప్పటికీ ఉండగలుగుతారు అని చెప్పి స్పష్టం చేస్తారు. ఘనీ రంజుల్ని కూడా ఆ సమయంలో వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని పక్కకు పిలుస్తారు బాబా. పక్కకు పిలిచి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక చిన్న సందేశాన్ని ఇస్తారు. అదేమిటి అంటే, నేను గతంలో మీకు కొన్ని వాగ్దానాలు చేసి ఉంటాను, కొన్ని
కూడా మీకు ఇచ్చి ఉంటాను, కానీ అవేవి ఆశలు కూడా కల్పించి ఉంటాను, కానీ అవేవి నెరవేరవు అని చెప్పి స్పష్టంగా చెప్తూ, మీరు కనుక గత 2 ఏళ్లుగా నన్ను సేవిస్తూ నా వెనకాతలు నన్ను అనుసరిస్తూ వచ్చారు. ఆ 2 ఏళ్ళు నా దగ్గర అనవసరంగా ఉన్నాము, లేకపోతే మీ టైం అంతా కూడా వృధా అయ్యింది అని చెప్పి మీరు అనుకుంటే నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతాను. నేను దానికి బాధపడుతున్నాను. నాతో ఉండాలని మీకు ఇంకా అనిపిస్తే నాతో ఉండడానికి సంసిద్ధులుగా ఉండండి. మిమ్మల్ని మోసం చేశానని కానీ తప్పుదారి పట్టించానని కానీ మీకు అనిపిస్తే నన్ను నిందించండి. మీరు ఎలాంటి నిందలు వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీకు నిజంగా ఇష్టమైతే నాతో మీకు సంబంధాన్ని నిలుపుకోవాలని మీకు అనిపిస్తే మీ ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే మీ ఇళ్లల్లో మీరు ఉంటూనే నాతో సంబంధాన్ని నిలుపుకోవచ్చు అని చెప్పి చెప్తారు బాబా. అంటే ఈ సమయంలో ఘనీ రంజులకి బాబా మీద నమ్మకం సన్నగిల్లిందా? అదేం కాదు. ఆ తర్వాత వాళ్ళు బాబాతో గడపడం వల్ల వాళ్ళ సమయం వృధా అయిందని వాళ్ళు భావించారు, అది కూడా కాదు. కానీ వాళ్ళ కుటుంబ విషయాల వల్ల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యల వల్ల బాబాకు దూరంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి బాబాని అర్థిస్తారు, మేం మీతో ఉండాలనే ఉంది, కానీ మాకు ఈ కుటుంబ సమస్యల వల్ల కొన్ని రోజులు మా ఇంట్లో ఉండాలని మాకు అనిపిస్తోంది అని చెప్పి అన్నప్పుడు బాబా అంటారు, మీరు నాతో ఉన్నా లేకపోతే నాకు దూరంగా ఉన్నా కూడా మీకు ఈ జన్మలోనే ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది అని బాబా వాళ్ళకి భరోసా ఇచ్చారు. తర్వాత బాబా చెప్తారు, పర్షియా యాత్ర గురించినటువంటి ఆలోచనలో ఉన్నారు బాబా. పర్షియా దేశం వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గరకు 2 నెలల పాటు ఉండడానికి రండి అని కూడా వాళ్ళకి చెప్తారు. మీకు నేను కొంతమందిని మాత్రమే ఎన్నుకున్నాను, వాళ్ళకి నేను ఆధ్యాత్మికమైనటువంటి జాగృతిలో ఉండేటటువంటి రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎన్నుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్పాలని నాకు అనుకుంటున్నాను అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఇద్దరు ప్రాధేయపడతారు, నేను మీతో ఉండాలనే ఉంది, మాకు ఈ సమస్యల వల్ల మేము దూరంగా ఉండాలనుకుంటున్నాము, కానీ మాకు ఎప్పుడైతే అవసరం వస్తుందో మాకు ఇంటికి వెళ్ళడానికి వీలు కల్పించండి అని బాబాని అర్థిస్తారు. సరే బాబా ఒప్పుకుంటారు. బాబా ఈ సమయంలో విపరీతంగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు అని చెప్పి మనం గత వారమే చదువుకున్నాం. ఉపవాసాలు ఏకాంతవాసాలతో విపరీతంగా బాబా చాలా అనారోగ్యానికి కూడా గురవుతారు. రోజుకొకసారి మాత్రమే ఆహారం, కొన్నాళ్ళ తర్వాత మాత్రమే 24 గంటలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఆయన జీవిత పర్యంతము చేసినటువంటి పనుల్లో అనేక మహత్తరమైనటువంటి విశిష్టత దాగి ఉంది అని మనకి చదువుతుండగా తెలుస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో ఈ సమస్త చరాచర సృష్టి అంతా కూడా బాబా యొక్క కార్య విశేషంచే ప్రభావితమైంది అని కూడా మనకి తెలుస్తుంది ఆయా సంఘటనలను బట్టి. బాబా ప్రవర్తన, బాబా పాటించే ఏకాంతవాసాలు, ఉపవాసాలు, ఈ దీక్షల వెనుక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఉంది. ఒకసారి అది స్పష్టంగా వ్యక్తమవుతుంది, ఒకసారి మనకి అర్థం కాదు. అంటే మండలి వారికి ముఖ్యంగా ఈ పత్రికల్లో వచ్చినటువంటి సంఘటనలు ఏదైనా కూడా మనం పత్రిక చదువుతుంటే మనం ఏదో దుర్ఘటనలు జరిగాయి, ఇవన్నీ జరిగాయి, భూకంపాలు వచ్చాయి, లేకపోతే రైలు ప్రమాదాలు జరిగాయి, బస్సు ప్రమాదాలు జరిగాయి, ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో కూడా ఇవి చాలా విపరీతంగా జరిగేవి. అవి పత్రికల్లో పడిన తర్వాత ఈ మండలి వారికి బాబా యొక్క కార్యక్రమం యొక్క విశిష్టత అర్థమయ్యేదట. అనేక చోట్ల బాబా యొక్క ఈ ఏకాంతవాసాలు, లేకపోతే ఉపవాసాలు, లేకపోతే బాబా యొక్క చిరాకులు, బాబా ఒకళ్ళని నిందించినా, ఒకళ్ళని తిట్టినా, ఒకళ్ళని దూషించినా కూడా దాని యొక్క ప్రభావం మర్నాడు పేపర్లలోనో ఈ మండలి వాళ్ళకి ఈ దుర్భిక్షాలు జరిగాయనో, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగాయనో,
ఆ విషయాలు తెలిసిన తర్వాత బాబా యొక్క చికాకుకి ఇదే అర్థం అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది. ఇలాగా ఈ ఉపవాస దీక్ష ముగించారు. జనవరి 20వ తేదీ నుండి బాబా 24 గంటలకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో తల్లి షిరీన్, పినతల్లి దౌలా మాసి ఇద్దరు వస్తారు బాబా దగ్గరికి. ఆ సమయంలో బాబా సగానికి సగం చిక్కి శల్యమవుతారు. అది చూసి తల్లి తట్టుకోలేదు. ఎవరైనా మామూలుగా మనకి ప్రపంచంలో మనకి తెలుసు, ఏ తల్లైనా తన బిడ్డలను చాలా రోజుల తర్వాత చూస్తే మనం ఆటోమేటిక్ గానే అది నిజంగా చిక్కకపోయినా కూడా అదేమిటి అలా చిక్కిపోయావు అని చెప్పి తల్లి తన బిడ్డల్ని పలకరించడం మనకు తెలుసు. అలాగా షిరీన్ కూడా ఏమిటయ్యా ఇలా అయిపోతున్నావు, ఏమిటి నీకు పిచ్చి పట్టిందా, ఇలాంటి ఉపవాస దీక్షలు ఏమిటి, అర్థం ఉందా లేదా అని చెప్పి నిలదీస్తుంది షిరీన్మాయ్. బాబా ఏం చెప్తారు, చిరునవ్వు నవ్వి సమాధానంగా బాబా, అమ్మ నాకు కాదు పిచ్చి పట్టింది, ఈ ప్రపంచానికి పిచ్చి పట్టింది. ఈ పిచ్చి పట్టినటువంటి ఈ మనుషుల్ని బాగు చేయడానికే నేను వచ్చాను అని చెప్పి చెప్తారు. ఈ సమాధానం షిరీన్మాయ్కి నచ్చదు. అయితే ఆవిడ ఏమంటుంది అంటే, నువ్వు ఇలా పిచ్చివాళ్ళలాగా ఉపవాసాలు ఈ దీక్షలు చేస్తూ ఉంటే పిచ్చివాళ్ళకి ఎలా సహాయం చేస్తావని కూడా అడుగుతుంది. అప్పుడు బాబా, వాళ్ళని మంచివాళ్ళుగా తీర్చిదిద్దడానికే నేను తప్పనిసరిగా ఈ ఉపవాసాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ బాగు చేయడానికే కదా నీ కడుపుని నేను పుట్టాను. కాబట్టి నా పాత్ర నేను సరిగ్గా పోషించకపోతే రేపు నన్ను అందరూ కూడా దూషిస్తారు, ప్రపంచమంతా కూడా నన్ను నిలదీస్తుంది, నువ్వు నాకు తల్లివి, అది విని నువ్వు భరించలేవు కదా అని చెప్పి ఆవిడ్ని సముదాయిస్తారు. తర్వాత జనవరి 27వ తేదీ మంజిలీమీంలో ఒక కవ్వాలి సంగీత కార్యక్రమం జరుగుతుంది. బాబా దానికి చాలా సంతోషిస్తారు. ఇరానీ మ్యాన్షన్స్ నుంచి భోజనాలు వస్తాయి. బాబా అందరికీ స్వయంగా వడ్డిస్తారు. ఆ రోజు నుండి జనవరి 31వ తేదీ ఆ రోజంతా కూడా బాబా ఉపవాసం ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నేను 3 పూట్ల భోజనం చేస్తాను అంటారు బాబా. కానీ వెంటనే ఆయన మనసు మార్చుకుని అదేమీ కుదరదు అని చెప్పి రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేసే పద్ధతిని కొనసాగించారు. తర్వాత జనవరి నెలలో జంషెడ్ నుంచి ఒక ఉత్తరం వస్తుంది బాబాకి. జంషెడ్ ఎవరో మనకు గుర్తుండే ఉంటుంది, బాబా అన్నయ్య. ఆయన ఆ ఉత్తరంలో ఏమని పేర్కొంటారు అంటే, హజరత్ బాబాజాన్ ఇటీవల చాలా అస్వస్థురాలయ్యింది అని చెప్పి దాంట్లో రాస్తారు. 100 సంవత్సరాలు అప్పటికే పైబడినటువంటి హజరత్ బాబాజాన్ చాలా హుషారుగా, ఉత్సాహంగా, ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేదట. కానీ ఆ మధ్య కాలంలో అంటే 1924వ సంవత్సరం కాలంలో ఆవిడ ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళ ఈ ఉత్తరం చూసిన తర్వాత మండలి వారికి ఏమర్థమైంది అంటే, హజరత్ బాబాజానికి ఏదైతే అనారోగ్యకర లక్షణాలు కనపడుతున్నాయో ఇక్కడ బాబా కూడా అదే రకమైనటువంటి లక్షణాలు కనపడ్డాయి అని చెప్పి వాళ్ళు గ్రహిస్తారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ సద్గురువులందరితోటి అవతార పురుషుడికి సంబంధం ఉంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. తర్వాత ముంబైలో ఉన్నటువంటి సమయంలో సద్గురు నారాయణ మహారాజు ముంబై నగరానికి వస్తారు. మా బాబా మండలి సభ్యులు ఎవళ్ళు కూడా ఆ నారాయణ మహారాజుని అంతవరకు దర్శించుకోలేదు. బాబా వీళ్ళందరినీ కూడా వెళ్ళి దర్శించుకోమని చెప్తారు. ఆ విధంగా గుస్తార్జీ బాబా ఆదేశానుసారం నారాయణ మహారాజ్ దర్శనానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ నారాయణ మహారాజ్తో పాటుగా ఆయన చుట్టూ ఉన్నటువంటి భక్తులు, శిష్యులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది సంపన్నులు, రాజులు, వాళ్ళందరూ కూడా గౌరవ సూచకంగా లేచి నిలబడతారట గుస్తార్జీ వెళ్ళగానే. అంటే గుస్తార్జీ ద్వారా మెహర్ బాబాకి వాళ్ళ యొక్క గౌరవ ప్రపత్తుల్ని అందించారు. 1920 దశకంలో గాంధీ మహాత్ముడు తన యొక్క సహాయ నిరాకరణోద్యమం ఇలాంటి విషయాలతో బాబా గాంధీ పూర్తిగా ఈ రాజకీయాల్లోకి వచ్చినటువంటి సమయం అది. ఆ సందర్భంలో గాంధీ జైలు పాలవడము, బాబా త్వరలోనే ఆయన తిరిగి వస్తాడు, జైలు నుంచి తిరిగి వస్తాడు అని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. అలాగే గాంధీ 1924వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ఖైదు నుండి విడుదలై వస్తాడు. అహ్మద్ నగర్లో రుస్తుం అంటే మనకి గుర్తుండే ఉంటుంది, ఆది అన్నయ్య.
రుస్తుంకి బాబా ఉత్తరం రాస్తారు. గాంధీజీకి ఈ ఉపాసనీ మహారాజ్ చరిత్ర, గుజరాతీలో రాసినటువంటి ఉపాసనీ మహారాజ్ చరిత్ర పుస్తకాన్ని ఆయనకి పంపించమని చెప్పి బాబా చెప్తారు. తర్వాత ఫిబ్రవరి నెలలో బాబా పర్షియా యాత్రకి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 14న వెళ్దాము అని చెప్పి ఆలోచనలో ఉంటారు. ఆయన 30వ జన్మదినోత్సవం, ఫిబ్రవరి అనగానే ఆయన జన్మదినోత్సవం మనకందరికీ గుర్తు రావాలి. అది 30వ జన్మదినోత్సవం. ఆ వేడుకల్ని ఈ పర్షియా వెళ్లే ముందే జరుపుకోవాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 12వ తేదీన వీళ్ళు మండలి వాళ్ళందరూ కూడా కలిసి బాబా పుట్టినరోజుని అతి వైభవంగా జరుపుకుంటారు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 19వ తేదీ పడుతుంది. అటువంటి ఆ సందర్భంగా జన్మదిన దానికి 7 రోజులు ముందుగానే జన్మదినాన్ని జరుపుకుంటారు. పెద్ద పందిరి వేయడము, తర్వాత నావల్ తలాతి పెద్ద వేదికను చక్కగా అలంకరించడము ఇవన్నీ జరుగుతాయి. పలు ప్రాంతాల నుండి అనేక మంది బాబా శిష్యులు వస్తారు. బాబాని పూలదండలతో ముంచెత్తుతారు. ఒక ప్రక్క సంగీతము, ఒక ప్రక్క వినోద కార్యక్రమాలతోటి చక్కగా జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా సాగుతాయి. ఈ వేడుకలు జరుగుతుంటే ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇరానీ మ్యాన్షన్స్ నుంచి బాబా వాళ్ళందరికీ, అతిథులందరికీ కూడా ఆహారం రావాలి. కానీ ఏదో ఒక గందరగోళం జరిగింది. అది తొందరగా రాకపోయేటప్పటికీ బాబా బాగా చిరాకు పడతారు. అందరి మీద మండిపడుతూ ఆయనే స్వయంగా వెళ్ళి ఆయనే ఆహారం వండినటువంటి గిన్నెలన్నీ కూడా ఆయనే మోసుకుని వస్తారట. వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతారు. మండలి వాళ్ళందరూ కూడా ఏమిటి ఇంత విపరీతంగా బాబా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి భయపడతారు. మేము తీసుకొస్తామని చెప్పినా కూడా వాళ్ళందరినీ కూడా ప్రక్కకు తోసేస్తారు బాబా. అక్కడ వచ్చినటువంటి ముస్లింలు కొంతమంది ఈ సంఘటనకి భయపడి ప్రభు మనసు గాయపడింది అని చెప్పి వాళ్ళు కొంచెం పక్కకి తప్పుకుంటారు. బాబా మళ్ళీ సమాధానపడి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా విందులో పాల్గొనేటట్లుగా చేస్తారు. వాతావరణం తేలిక పడుతుంది. ఆ జన్మదిన వేడుకల సందర్భంగా బాబా ఆధ్యాత్మికంగా ఒక ప్రవచనాన్ని అందిస్తారు. బాబా ఈ ప్రవచనాన్ని విన్నటువంటి ఒక ఇరానీ దేశస్థుడు చాలా ప్రభావితుడై ఆయన ఇంకా నేను మద్యం ముట్టుకోను, తాగను, ఎప్పుడు కూడా చెడు అలవాట్లన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తాను, కేవలం రొట్టి నీళ్లు మాత్రమే తీసుకుని జీవిస్తాను అని చెప్పి ఒట్టు పెట్టుకుంటాడు. ఈ కొద్ది రోజుల తర్వాత ఈ విషయం బాబాకి తెలిసి అతడి గురించి విచారించి అతడు మంచి చెట్లు కనుక్కుంటారు. అప్పుడు అతడికి చెప్తారు, మామూలుగా తిండి తిను, కానీ మద్యాన్ని మాత్రం ముట్టుకోకు అని చెప్పి బాబా అతడికి హెచ్చరిస్తారు. ఈ సమయంలోనే ఉపాసనీ మహారాజ్ సాకోరిలో ఉపాసనీ మహారాజ్ వెదురు బొంగులతో చేసినటువంటి ఒక పంజరంలో ఒక చిన్న పెట్టెలో ఆయన ఉండి ఆయన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని చెప్పి మనకు తెలుసు. ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 12 బాబా ఎప్పుడైతే 30వ జన్మదినోత్సవం జరుపుకున్నారో ఆ రోజే దాని నుండి ఆ బోను నుండి బయటికి వస్తారు. కాబట్టి ఉభయత్ర ఆనందదాయకమైనటువంటి రోజు అది. తర్వాత పర్షియా ప్రయాణం గురించి అనేక వారాలుగా బాబా ఆలోచనల్లో ఉంటారు. అనేక ప్రణాళికలు వేస్తారు. జనవరి 29వ తేదీన కొంతమంది మండలి సభ్యులు పాస్పోర్ట్ కోసం దౌత్య కార్యాలయానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అధికారి మండలి వాళ్ళని పర్షియా భాషలో మాట్లాడతారు. ఏమని అంటే పర్షియా భాషలో వాళ్ళని ప్రశ్నిస్తే మండలిలో ఒక వ్యక్తి మాకు పర్షియా భాష రాదు అని పర్షియా భాషలోనే అతనికి సమాధానం చెప్తారు. అప్పుడు అతడు ఆశ్చర్యంతో మరి మాట్లాడలేక అందరికీ కూడా వాళ్ళ పాస్పోర్ట్ల మీద సంతకాలు చేసి అందరికీ అనుమతి పత్రాలని విడుదల చేస్తారు. ఇరాన్కు మనకి ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే 2-3 మార్గాలు ఉంటాయి. అలాగే ఇరాన్కు వెళ్ళడానికి కూడా బాగ్దాద్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత బందర్ అబ్బాస్ అనేటటువంటి పట్టణం ద్వారా కూడా వెళ్ళవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించి బందర్ అబ్బాస్ ద్వారా ప్రయాణిస్తే ఛార్జీలు తక్కువ అవుతాయని చెప్పి నిర్ణయిస్తారు. బాబా ఈ మండలి వాళ్ళు బాబాతో ప్రయాణించేటటువంటి మండలి వాళ్ళు 8 మంది ఉన్నారు.
వీళ్ళందరి చేత బాబా ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించుకుంటారు. ఏమని అంటే దాంట్లో ఏం రాసి ఉంటుంది అంటే, మేము మా ఇష్ట ప్రకారం పర్షియా యాత్ర చేస్తున్నాం, దానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం, మా అంగీకారాన్ని తెలియజేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎటువంటి దుర్ఘటన జరిగినా, అనుకోని అవాంతరాలు ఎదురైనా, మాకు శారీరకంగా కానీ మానసికంగా కానీ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మేమే మాకు దానికి బాధ్యులం, మెహర్ బాబా దానికి బాధ్యులు ఎంత మాత్రం కాదు అని చెప్పి ఆ రాసినటువంటి స్టాంప్ పేపర్ మీద కింద సంతకం చేసి వాళ్ళు ఆ అనుమతి పత్రాన్ని బాబాకి సమర్పిస్తారు. మామూలుగానే మనకి ఎప్పట్లాగే బాబా ఎప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు కదా, అలాగే ఈ ప్రయాణాన్ని కూడా బాబా అనేకమైనటువంటి మార్పులు చేస్తూ వచ్చారు. ఈ ముందు అనుకున్నట్లుగా బందర్ అబ్బాస్ మీదుగా కాకుండా బాగ్దాద్ నగరం మీదుగా వెళ్ళాలి అని చెప్పి బాబా నిర్ణయిస్తారు. మళ్ళీ ఆ టికెట్లు కొనేస్తారు. అంతకు ముందే నావల్ తలాతి వీళ్ళందరికీ కూడా టికెట్లు కొనేసి పెడతాడు. ఈ మళ్ళీ బాబా మార్పు చేయడంతో మళ్ళా ఆ విధంగా మార్పు టికెట్ల కోసం ప్రయత్నిస్తారు. టికెట్లు అయితే చాలా కష్టమైనా కూడా డబ్బు మాత్రం వృధా కాకుండా టికెట్లు లభిస్తాయి. కానీ పర్షియాలో బాబా యొక్క ప్రయాణాన్ని గురించి వాళ్ళకందరికీ కూడా టెలిగ్రామ్లు ఇవ్వడానికి మాత్రం చాలా ఖర్చు అయిందట. ఆ విధంగా బాబా ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో మండలి వాళ్ళందరినీ కూడా 3 సార్లు బాబా ఉపవాసాలు ఉండమంటారు. అప్పుడప్పుడు బాబా ఈరోజు ఉండండి అంటే వాళ్ళు 24 గంటలకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తూ 3 సార్లు ఆ సమయంలో ఉపవాసాలు ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ వస్తుంది. బాబా తెల్లవారుజామున 3 గంటలకు అందరినీ లేపేస్తారు. ఏమిటి మనం బాగ్దాద్ ఇరాన్ వెడుతున్నామా లేదా అని చెప్పి వాళ్ళని కఠినంగా ప్రశ్నిస్తారు. బెహ్రంజీ కొద్ది రోజులుగా చాలా జ్వరంతో, తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నాడు. మండలి వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళు మళ్ళీ పోస్ట్పోన్ చేద్దామని చెప్పి బాబాకి విన్నవిస్తారు. కానీ బాబాకి మాత్రం ఇష్టం లేదు. ఈ రోజే మనం అందరం కూడా బయలుదేరుతున్నాం, దానికి సంసిద్ధంగా ఉండండి, దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి బాబా వాళ్ళని హెచ్చరిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా సామాన్లు బండిలో వేసుకుని నౌకాశ్రయానికి పంపిస్తారు. వాళ్ళందరూ కూడా ఉదయం 7:30కే ఓడ ఎక్కుతారు. 9:30కి ఓడ బయలుదేరుతుంది. బాబా యొక్క తాత ముత్తాతలు ఉండేటటువంటి ప్రదేశం ఇరాన్ దేశం. అంటే ఆ దేశానికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారట. ఓడ ఎక్కే ముందు వాళ్ళందరికీ కూడా అంటే తనతో రాని వాళ్ళందరికీ కూడా వెళ్ళి ప్రేమతో ఆలింగనం చేసుకుని వాళ్ళని ఓదార్చారు. వాళ్ళందరూ కూడా వేడుకోలు చెప్తూ వాళ్ళ హృదయాలు బాబా తీసుకువెళ్ళిపోతున్నట్లుగా భావించి వాళ్ళు ఉద్వేగభరితంగా వాళ్ళు రోధించారు. బాబాతో 8 మంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకున్నాం. వాళ్ళు ఎవరంటే ఆదికే ఇరానీ, బయీదుల్, బెహ్రంజీ, గుస్తాజీ, మాసాజీ, నెర్వస్, పాద్రి, వజీఫ్దార్. వీళ్ళు మిగిలిన వాళ్ళు అంటే ఘనీ, రంజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ల వద్దనే ఉండి బాబా పర్షియా నుండి వచ్చేటటువంటి సమయం కోసం వేచి చూడమని ఆదేశిస్తారు. తల్లి షిరీను, గుల్మాయి మొదలైనటువంటి మహిళలు కూడా బాబాకి వీడ్కోలు ఇవ్వడానికి ముంబై నౌకాశ్రయానికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఓడలో సర్దుకున్న తర్వాత మాసాజీ వాళ్ళందరి కోసం వంట చేస్తారు. ఈ బెహ్రంజీ ఆరోగ్యం సరిగ్గా లేదు, అయినా సరే బాబాతో ప్రయాణం అవుతాడు. ఇంకా ఆరోగ్య స్థితి మెరుగుపడకపోగా ఇంకా అధ్వాన్నంగా తయారవుతుంది. ఈ ఓడ ప్రయాణం అనేటప్పటికీ ప్రయాణపు అలసట, అలల తాకిడి, ఓడ కుదుపులకి మరింత విషమించింది ఆయన ఆరోగ్యం. అదే అతనికే కాకుండా ఆది కూడా ఈ సముద్ర వాతావరణం పడక తీవ్రంగా వాంతులు పట్టుకుంటాయి. ఈ ఆది బెహ్రంజీలు ఇలాగ బాధపడుతుంటే బాబా కొంచెమైనా భోజనం చెయ్యండి అని వాళ్ళను ఒత్తిడి చేస్తారు. తర్వాత కరాచీ చేరుకుంటుంది ఓడ. అక్కడ పిలామై గురించి ఇదివరకు మనం చదువుకున్నాం. ఆవిడే కాకుండా కొంతమంది శిష్యులు వచ్చి బాబాకు భక్తిపూర్వకంగా పూలమాలలు వేస్తారు. ఇంకా బెహ్రంజీ ఆదిల పరిస్థితి మెరుగుపడలేదు.
కరాచీ నుండి ఓడ బయలుదేరుతుంది. ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి అక్కడ దాంట్లో అనేక మంది ముస్లింలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మక్కాకు వెళుతున్నారు. వాళ్ళతో కూడా కొంతవరకు బాబాకి పరిచయం ఏర్పడుతుంది. ఒకళ్ళు అడుగుతారు, నీదే మతం అని చెప్పి. బాబా నాకు అన్ని మతాలు ఒక్కటే అని చెప్పి సమాధానం ఇస్తారు. ఈ మొత్తానికి ఎలా అయితేనే పర్షియన్ సముద్ర జలాల మధ్యకు ఈ ఓడ ప్రయాణిస్తూ ఉండగా అలలు తగ్గుతాయి, ఆటుపోట్లు తగ్గుతాయి, కానీ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలా విపరీతమైనటువంటి చలి, శీతల గాలులు, తుఫాను చుట్టుముడుతుంది. ఈ బెహ్రెన్ రియోలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ తుఫాన్ చుట్టుముడుతుంది. అలాగే బుషైర్ హార్బర్లో వీళ్ళు దిగాలి. అది ఇరానీ తీర ప్రాంతం. ఆ సమయంలో విపరీతంగా బాబాకు కూడా ఉన్నట్టుండి అనారోగ్యంగా ఉంటుంది, వాంతి వస్తున్నట్లుగా, తల తిప్పడం, వీటితోటి బాధపడతారు. ఈ బుషైర్ రేవులో ఓడ ఆగిందో లేదో మెరుపులతో ఉరుములతో పెద్ద తుఫాను ప్రారంభమవుతుంది. ఈ బాబా బృందం మామూలుగా వాళ్ళు 1-2 లగేజీలు కాకుండా చాలా పెద్ద మొత్తంలో లగేజీలతోటి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ సామాను మొయ్యడానికి కూలీలు కావాల్సి వస్తారు. వాళ్ళు ఆ కూలీలు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా యొక్క సామాన్లన్నిటి కూడా భగవన్నామస్మరణతో వాళ్ళు తీరానికి చేర్చారట. బాబా ఈ బుషైర్ లో ఒక గులాం హుస్సేన్ లోడి అనేటువంటి వ్యక్తి ఇంట్లో బస చేస్తారు. ఈ సామాన్లన్నీ కూడా గాడిదలు మోసుకుని వస్తాయి. ఈ బాబా సామాన్లన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకెళ్లేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహార సామాన్లు, ఆహార పదార్థాలని కూడా మూట కట్టుకుని వెళ్ళేవారు. అక్కడ మంచినీళ్ళు మాత్రం చాలా అరుదుగా దొరికేవిట. అక్కడ చాలా ఈ మంచినీళ్లు దొరకనటువంటి ప్రదేశం గబోలది. అక్కడ మంచినీళ్లు కొనుక్కుని వస్తారు. మంచినీళ్ళు కొనుక్కుని వస్తే అవి కూడా పురుగులు, తెల్లగా ఉండి పురుగులతో నిండి ఉంటాయి. అవి కూడా తాగడానికి పనికి రాలేదు. వీళ్ళు ఈ గిన్నెలు కడగడానికి కూడా సముద్ర తీరానికి వెళ్ళి సముద్ర జలాలతో వాళ్ళు గిన్నెలు శుభ్రపరచుకునేవారట ఈ మండలి వాళ్ళు. ఈ మండలి వాళ్ళు సభ్యులు చాలా మంది అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా బాబా షిరాజ్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలని ప్రయత్నాలు జరుగుతాయి. చెప్తారు వెళదామని. అక్కడ ఇంతకీ ఏమిటంటే హఫీజ్ అని మనకి గుర్తుండే ఉంటుంది. బాబా లార్డ్ మెహర్లో కానీ ప్రభు చరిత్రలో బాబా అనేక సార్లు హఫీజ్ సూక్తుల్ని మనకి సూచించడం జరుగుతుంది. ఈ హఫీజ్ అంటే హఫీజ్ కవి గురించి బాబా చాలా ఇష్టం. ఆయన సూక్తుల్ని బాబా ఎప్పుడు కూడా సూచించడం మనం వినే ఉంటాం చాలా సార్లు. అక్కడికి ఆయన సమాధి ఉన్న ప్రదేశం అది. అక్కడికి వెళ్ళాలని బాబా చాలా ప్రయత్నిస్తారు. కానీ తెల్లవారేటప్పటికి పాద్రి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. అతడికి కూడా తీవ్రంగా అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఇంకా బాబా దాన్ని విరమించుకుంటారు. అదే సమయంలో ఒక ఓడ బాగ్దాద్ నగరం నుండి ఇండియా వెడుతోందనే సమాచారం బాబాకి అందుతుంది. వెంటనే బాబా తన ప్రణాళికలన్నీ కూడా మార్చేసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ నోరు వెళ్ళబెట్టి చూస్తారు. ఏమిటి బాబా, మొన్ననే ఈ మధ్యనే కదా వచ్చాము, అసలు ఆయన కార్యక్రమమే జరగలేదు, అటువంటిది మళ్ళీ తిరిగి ప్రయాణం ఏమిటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళందరికీ పెద్ద షాకే తగులుతుంది. ఈ బాబా మళ్ళీ తిరిగి ప్రయాణానికి సంసిద్ధులు కండి అని చెప్పి వాళ్ళని ఆదేశిస్తారు. కొద్ది రోజులు మాత్రమే ఉన్నటువంటి బాబా బృందం అంతా కలిసి ఒక సరుకులు చేరవేసేటటువంటి ఓడలో ప్రయాణించడం మొదలు పెడతారు. మెహర్ బాబా మండలి అన్నిటికీ కూడా అతీతంగా ఉంటారు. వాళ్ళు సుఖాన్ని ఆశించరు. ఎప్పుడు కూడా సుఖంగా ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయాణం సాగదు. మనం చదువుకున్నటువంటి ఇంతకు ముందు చదువుకున్నటువంటి దాంట్లో కూడా 3వ తరగతి ప్రయాణం చేస్తారు ఎప్పుడు కూడా. అలాగా అనేక కష్టాలను ఓర్చుకుని వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం చేసేటప్పుడు ఈ సమయంలో కూడా ఈ ఓడ సరుకులు ఓడ కాబట్టి ఆ ఓడలో కోళ్ళు, ఆవులు, మేకలు, గాడిదలు, గుర్రాలు సమస్తము కూడా దాంట్లో ఉంటాయి. అనేక సరుకులు కూడా రవాణా అవుతూ ఉంటాయి. ఆ జంతువులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వాటి యొక్క మలమూత్రాలతో చాలా చిరాకుగా, చాలా అసహ్యంగా ఉంటుంది ఆ వాతావరణం అంతా కూడా. బాబా బృందము అందరికీ అనారోగ్యంతో పాటు ఈ ఇబ్బంది కూడా వాళ్ళు పడుతూ వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఈ ఓడ బందర్ అబ్బాస్ చేరుతుండగా
బాబా మళ్ళీ ఇంకో ప్రస్తావన చేస్తారు. ఏమిటి అంటే తిరిగి పర్షియా పెడదామని చెప్పి. ఇంకా బాబా వీళ్ళందరూ కూడా మండలి వాళ్ళందరూ కూడా ఎవ్వరూ ఒప్పుకోరు. మేము ఏమైనా రాలేము అని చెప్పి వాళ్ళందరూ కూడా బాబాని ప్రాధేయపడతారు. సరే మీరు రాకపోతే పోనివ్వండి, రారా మీకు అసలు ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి బాబా వాళ్ళందరినీ గుచ్చి అడుగుతారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా కొంతమందికి అనారోగ్యము, కొంతమందికి ఈ ఓడ ప్రయాణంలో చాలా విసిగిపోతారు. ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళిపోదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో మళ్ళీ వెనక్కి వెళ్దామంటారేమిటి అని చెప్పి వాళ్ళు ఈ బాబా ప్రస్తావనని మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు. ఇంతలో పాద్రికి వణుకు జ్వరం మొదలవుతుంది. ఇంకా బాబా ఏమీ చేయలేక వాళ్ళు కొంతమందిని మాత్రం ఈ పాద్రిని, తర్వాత ఈ కరాచీలో దిగిపోండి, కొన్నాళ్ళు తర్వాత ఈ స్వస్థత చేకూరిన తర్వాత వెనక్కి రావచ్చు అని చెప్పి కొంతమందిని బాబా కరాచీలో ఉండమని చెప్పి వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రయాణంలో బాబా ముందుకు సాగుతారు. ఈ ప్రయాణంలో నేపాలీయులు బాబాకు పరిచయం అవుతారు. ఈ ఓడలోని నేపాలీ గూర్ఖాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా బాబా నేపాల్ రమ్మని చెప్పి మామూలుగా అడుగుతారు, బాబా మీరు రండి నేపాల్ అని చెప్పి. సరే అయితే నేపాల్ పెడదామంటారు బాబా. ఈ కరాచీ రేవుకు చేరుకున్నటువంటి బాబా బృందం అందరూ కూడా నెర్వస్ పాద్రీలుతో వాళ్ళు కరాచీలో పిలామా ఇంటికి పంపిస్తారు. కరాచీ నుండి నేరుగా నేపాల్ వెళ్ళాలని బాబా రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఈ రైల్వే స్టేషన్కి వాళ్ళ ఉన్నటువంటి లగేజ్ చాలా ఉంది. దాన్ని అన్నింటినీ కూడా గుర్రబండి మీద ఈ రైల్వే స్టేషన్కి చేరుస్తారు. ఇంకా గుస్తాద్జీ కరాచీలో ఉండిపోతాడు కాబట్టి వజీఫ్దారు బాబాకి అన్ని విధాల సెక్రటరీగా పనిచేస్తాడు. ఆయన వాళ్లకు భోజన ఏర్పాట్లు చూడాలి, తర్వాత ప్రయాణపు ఏర్పాట్లు చూడాలి, టిక్కెట్లు కొనాలి. ఈ విషయాలన్నీ కూడా అతడు చూసుకోవడమే కాకుండా పైగా బాబా పెట్టే చివాట్లు, వ్యాఖ్యలు, నిందలు, దూషణలు కూడా భరించాల్సి ఉంటుంది. దాంతో అతడికి మానసికంగా అతడు చాలా భారంగా పరిణమిస్తుంది ఈ ప్రయాణం. తర్వాత రైలు ఎక్కుతారు. వీళ్ళందరూ కూడా లక్నోలో దిగుతారు. లక్నోలో దిగి బాబా మనకి తెలుసు కమ్లీ కోటు, యశ్వంతరావు ఇచ్చినటువంటి కమ్లీ కోట్నే బాబా వాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. తర్వాత కన్హోబారావు ఇచ్చినటువంటి చెప్పుల్నే బాబా వాడుకుంటూ ఉంటారు. ఆ కోటుని చెప్పుల్ని కూడా ఎప్పుడు బాబా వదిలిపెట్టేవారు కాదు. దీనికి అనూహ్యమైనటువంటి కారణాలు ఉండవచ్చు. ఈ నేపాల్ చేరుకోవడానికి ముందు రాక్సల్ అనేటటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ఎందుకంటే నేపాల్లో ప్రవేశించడానికి మళ్ళీ అనుమతి కావాల్సి ఉంటుంది. వాళ్ళందరూ మండలి వాళ్ళు ఆ అనుమతి కోసం ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెడతారు. కానీ వాళ్లకు అనుమతి లభించదు. ఇంతకు ముందు ఒక జాతర జరిగింది. ఆ సమయంలో అయితే మీకు ఈజీగా, తొందరగా, సులభంగా లభించేది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయాయి. జాతర సమాప్తం అయిపోయింది. విదేశీ పర్యాటకుల్ని నేపాల్లో అనుమతించటం లేదు అని చెప్పి వాళ్ళకి తెలిసి బాబా దాన్ని నేపాల్ వెళ్లకుండా విరమించుకుంటారు. ఈ నేపాల్ దగ్గర ఉండేటటువంటి ఒక ఊరు ఉంటుంది. అది మఘార్ అనే గ్రామం. అది అక్కడ మనకి కబీర్ కూడా మనకి తెలుసు. కబీర్ సూక్తుల్ని కూడా బాబా అప్పుడప్పుడు మనకు సూచిస్తూ ఉంటారు. కబీర్ సూక్తులు కూడా ఆయన సద్గురు. ఆ సద్గురు యొక్క సమాధి ఆ మఘార్ అనే ప్రాంతంలో ఉందట. బాబా మండలి వాళ్ళని ఆ మఘార్ గ్రామానికి తీసుకుని వెళ్ళి ఆ ఊళ్ళో 2 రోజులు ఉన్నారట. ఆయన కవి సద్గురువు. అతడు హిందూ ముస్లిం 2 గుణాలు. ఇప్పుడు మనకి సాయిబాబా హిందువా ముస్లిమా మనకి ఎలాగ తెలియదో అలాగే కబీర్ కూడా హిందూ ముస్లిం 2 మతాల యొక్క లక్షణాలు ఉన్నటువంటి ఒక సద్గురువు. ఆయనకి 2 సమాధులు ఉన్నాయట. మనకు సాధారణంగా ఒక సమాధి మనకి ప్రతి వ్యక్తికి మనకి తెలుసు ఉండాలని. కానీ మఘార్లో 2 సమాధులు ఏర్పాటు చేశారు. ఏమిటి అంటే అక్కడ కథ ఏమిటి అంటే ఈ
కబీర్ మరణించినప్పుడు ఒక తామర పువ్వుగా మారాట. ఆ తామర పువ్వుని సగం చేసి సగం హిందువులు సగం ముస్లింలు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆచార ప్రకారం సమాధి చేశారట. అది వాళ్ళు హిందువులు వాళ్ళ సమాధికి మొక్కుతారు, అలాగే ముస్లింలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సమాధికి మొక్కి ఇదే నిజమైనటువంటి సమాధి అనేటువంటి భావిస్తూ ఉంటారు. అలాగా ఆ రెండు సమాధుల్ని బాబా దర్శిస్తారు. బాబాతో పాటు మండలి వాళ్ళు కూడా దర్శించుకుంటారు. మఘార్ అనే ప్రాంతంలో, ఈ కబీరు సమాధులు ఉండేటువంటి ప్రాంతంలో సాధువులు అనేక మంది కనిపించారు బాబాకి. ఆ సాధువుల మధ్య కొంచెం వివాదం తలెత్తుతుంది. ఈ వాదోపవాదాలు జరుగుతాయి. బాబా చెప్తారు, మీరు నిజమైనటువంటి సాధువులుగా జీవించాలి అంటే ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టాలి. నిజమైనటువంటి సాధువులుగా జీవించాలి అంటే కొన్ని లక్షణాలని మనం పుణికిపుచ్చుకోవాలి అని ఎలాగా ఒక నిజంగా సాధువులుగా ఎలా జీవించాలో వాళ్ళకి బాబా బోధిస్తారు. కాన్పూర్లో రైలు ఎక్కుతారు. బాబా వజీఫ్దార్ని ముంబై వెళ్ళమని చెప్పి ఆదేశిస్తారు. అలాగే మాసాజీని పూనా వెళ్ళమని, ఆది గుస్తాజీలను అహ్మద్ నగర్ వెళ్ళమని బాబా చెప్తారు. ఇందాక మనము గుస్తాజీని బాబా కరాచీలో ఉంచేశారు అని చెప్పుకున్నాం. అది తప్పండి. గుస్తాజీ బాబాతో ప్రయాణం అయ్యారు. బెహ్రంజీ ఎవరైతే అనారోగ్యానికి గురయ్యారో ఆయన్ని మాత్రమే బాబా వెనక్కి వాళ్ళ ఇరాన్లో ఉండేటటువంటి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళమని చెప్పి బాబా పంపించారు. ఈ ఆదిని గుస్తాజీని అహ్మద్ నగర్ వెళ్ళమన్నారు. సాకోరి వెళ్ళి తనకు ఏకాంతానికి అనువైనటువంటి ప్రదేశాన్ని వెతకమని చెప్పి వాళ్ళకి బాబా ఆదేశిస్తారు. బాబా ఇటార్సీ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఇక్కడ బాబా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. ఏమిటి అంటే బాబా ఎప్పుడూ ఒంటరిగా లేరు. మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే సాకోరి నుండి బాబా బయటకు వచ్చేసారో 1922 ప్రాంతంలో, ఆనాటి నుండి ఎవరో ఒకళ్ళు బాబాకి వెనకాతలే ఉంటూ ఆయన్ని అనుసరిస్తూ, ఆయన ఎక్కడ పెడితే అక్కడికి ఉంటూ, రాత్రులు కాపలా ఉంటూ ఆయన ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉండారు. కానీ ఇక్కడ మాత్రమే ఒకే ఒక సంఘటన, బాబా ఒంటరిగా ఉండేటటువంటి సంఘటన ఇదే. అది ఇటార్సీ రైల్వే స్టేషన్లో బాబా దిగిపోతారు. చాలా అలసిపోయి ఉండడంతో ఆయన పక్క చుట్ట నేల మీద పెట్టుకుని అక్కడే నిద్రపోతారట. ఎవరో వచ్చి టికెట్ లేని ప్రయాణికుడిగా గుర్తించి ఆయన్ని పట్టుకోవాలని చెప్పి వస్తే నాకు టికెట్ ఉంది అని చెప్పి బాబా చూపించడము, ఆయన ముఖంలో వెలిగేటటువంటి ఆ కాంతికి అతడు చాలా నిశ్చేష్టుడై ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఆయన్ని గౌరవించి పక్కకు మళ్ళడం జరుగుతుంది. ఈ ఇటార్సీలో బాబా వారం రోజులు ఉంటారు. అనేక మంది సాధువుల్ని మస్తుల్ని కలిసి తిరుగుతారట. ఈ ఒంటరి యాత్ర వివరాలు తెలియవు మనకి. ఎందుకు అంటే ఎవళ్ళో ఒకళ్ళు బాబా వెనకాతలు ఉంటూ ఈ గుస్తాజీ లేకపోతే బైదులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆ రోజు జరిగినటువంటి విషయాల్ని మనకు వివరించడం వల్ల మనకి ఇన్ని విషయాలు మనకి బాబా గురించి, బాబా చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఈ వారం రోజులు ఏం జరిగిందో మనకి ఎవ్వరికీ తెలియనటువంటి విషయం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆయన కార్యక్రమాల్ని గోప్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా జరిగి ఉండవచ్చు. వారం రోజులు ఎవ్వరికీ కనపడకుండా అక్కడ జరిగి 1924 మార్చి ఆఖరి వారంలో బాబా మెహరాబాద్ చేరుకుంటారు. మండలి వారందరినీ కూడా సమావేశపరిచి పరుస్తారు. ఇక్కడ మనకి ఈ రోజు జరిగినటువంటి విషయాలు మనం ఒక్కసారి గమనిస్తే అసలు పర్షియా వెళ్ళడం దేనికి, అసలు ఇంత మార్పులు ఏమిటి, అసలు పర్షియా వెళ్ళి ఏం చేశారు, తర్వాత ఇంత శ్రమ కోర్చి ప్రయాణం చేసి అన్నిసార్లు మార్చుకుంటూ ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఏమిటి అని చెప్పి అందరికీ కూడా ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆయన ఆంతరంగిక కార్యక్రమం ఇక్కడ బాబూజీ చెప్తున్నారు, ఆయన ఆంతరంగిక కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది. అందువల్ల ఆయన కార్యవిధానంలో ఏ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. మనకి అవతారిని మనస్సు విశ్వవ్యాప్తమైనటువంటి మనస్సు. ఆయన ఎప్పుడైతే ఏ ప్రదేశం గురించి ఆలోచిస్తారో అక్కడ ప్రజలు, అక్కడి వస్తువులపై అక్కడ ఆయన ప్రభావం పడటమే కాదు, ఆయన వారి ఆలోచనలు మనస్సులు కూడా బాబా మనస్సును అనుసరించి సరిగ్గా అదే మాదిరిగా మారిపోతూ ఉంటాయి. ఇలాగా
ఆ పర్షియా యాత్రకి బయలుదేరడము, ఆ ప్రయాణంలో అనేక మార్పులు చేయడము ఆయన ఆంతరంగిక కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే. ఆ దేశస్థుల కోసం చేపట్టినవే ఇవన్నీ కూడా. బాబా పర్షియా, మనకి అంతకుముందు బాబా యొక్క చరిత్ర చదివే ముందు మనకి ఈ పర్షియాలో ఉండేటటువంటి ముస్లింలందరూ కూడా జొరాస్ట్రన్ల మీద చాలా హింసించేవారు అని చెప్పి మనం చదువుకున్నాం. ఆ పరిస్థితులు మారడానికి బాబా బీజాలు వేశారా అని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే తర్వాత ఆ దేశంలో చాలా మార్పులు వస్తాయి. పర్షియా బాగా ముందంజ వేస్తుంది. మతపరమైనటువంటి కక్షలు మాయమైపోతాయి. అల్పసంఖ్యాకులైనటువంటి జొరాస్ట్రియన్ల మీద ఈ వీళ్ళ పట్ల వివక్షత మారిపోతుంది. సర్వమాన సమానత్వం పెరుగుతుంది. సోదర భావం పెరుగుతుంది. క్రమేణా పర్షియా ఆధునికతను సంతరించుకుంటుంది అని చెప్పి బాబూజీ ముగించారు. అవతార్ మెహర్ బాబాకి